I have to introduce myself. నాకు ఎన్నోసార్లు చనిపోవాలనిపించింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, కొన్ని వందల సార్లు చనిపోవాలనిపించింది. కానీ ఈరోజు ఈ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కదా, ఎందుకో తెలుసా? ఐ డిడ్ నాట్ గివ్ అప్. నా లైఫ్ పైన ఎప్పుడు కూడా నేను గివ్ అప్ ఇవ్వలేదు. ఐ బిలీవ్ దాట్ ఏదో ఒక రోజు నా లైఫ్ చేంజ్ అవుతుంది, ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది, నా లైఫ్ బెటర్ అవుతుంది అని ప్రతిరోజు ఒక హోప్తో బతికిన. నాకు తెలుసు మీరు కూడా ఎన్నోసార్లు చనిపోవాలనిపించి ఉండొచ్చు. షల్ ఐ టెల్ యూ వన్ థింగ్, లైఫ్ విల్ చేంజ్. బట్ లైఫ్ చేంజ్ అవ్వాలంటే సింపుల్, యూ నీడ్ టు హ్యావ్ దాట్ హోప్. ఆ హోప్ ఉండాలి, బిలీఫ్ ఉండాలి, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నీకు ఒక క్లారిటీ అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. బికాస్ ఆ హోప్ కానీ, బిలీఫ్ కానీ, మోటివేషన్ కానీ ఇదేంటంటే ఇట్స్ జస్ట్ ఒకటి. వెన్ యూ హ్యావ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ క్లారిటీ, ఇది ఇంకొకటి. సో అది ఉంటే లైక్ యునో ఇట్ విల్ మేక్ యూ మచ్ స్ట్రాంగర్ అన్నట్లు. నాకు చిన్నప్పటి నుండి ఐ లెడ్ ఏ లోన్లీ లైఫ్. లోన్లీ అంటే ఇప్పటికి కూడా నాకు ఏదైనా ఇఫ్ ఐ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్, ఇఫ్ ఐ వాంట్ టు టాక్ సంథింగ్, ఐ డోంట్ అండర్స్టాండ్ హూమ్ టు కాల్, ఎవరికి కాల్ చేయాలో ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు. అండ్ యాక్చువల్లీ ద థింగ్ ఈస్, నాకు ఏమంటారు, చిన్నప్పుడు ఐ వాంటెడ్ టు బికమ్ ఏ క్రికెట్ ప్లేయర్ అట్ ద ఏజ్ ఆఫ్ మేబీ 16, 17 ఆ ఏజ్లో. కానీ నేను ప్రతిరోజు పొద్దున్న లేస్తుండే. ఐ యూస్ టు గివ్ మై 100% ఎవ్రీ సింగిల్ డే. ఐ హ్యావ్ సో మచ్ ఇన్ మీ. నా దగ్గర ఎంతో కెపాసిటీ ఉంది. కొన్ని thousands of hours I spent playing cricket. I used to wake up early in the morning, but నాకు ఏం మిస్ అయిందో తెలుసా? No one guided me. I don't have a proper mentor. I don't have a proper clarity. ఏదో వెళ్తున్నా అంటే వెళ్తుండే అంతే. చాలా థింగ్స్ అయిపోయింది. ఇప్పటికి కూడా నేను ఈ క్రికెట్ మ్యాచెస్ కూడా చూస్తుండే, క్రికెట్ మ్యాచెస్, టెన్నిస్ మ్యాచెస్ ఇవన్నీ చూస్తుండే. అది కూడా ఆపేసిన. బికాస్ నేను అది చూసినప్పుడల్లా నాకు బాగా అనిపిస్తుంది, అరే నేను అక్కడ ఉండాల్సిన అని అనిపిస్తుంది. సి, మీరు ఎవరైతే ఒక ప్లేయర్ కావాలనుకుంటారో, లైక్ వాట్ ఎవర్ ద ఫీల్డ్ యూ ఆర్ ఇన్, మీకు జస్ట్ మోటివేషన్ ఉండి నేను క్రికెట్ ప్లేయర్ అవుతా నాతో ఉంది అంటే సరిపోదు. యూ నీడ్ టు హ్యావ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను ప్రతిరోజు ఏం చేస్తున్నా, ప్రతిరోజు 24 hours వాట్ ఐఎమ్ ఐ డూయింగ్ టు గెట్ దేర్, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ క్లారిటీ ఉండాలి. ఆ షార్ట్ టర్మ్ గోల్స్ నాకు అది లేదు, అందుకే నేను కాలేకపోయినా. బట్ ఇట్స్ ఓకే, గాడ్ గేవ్ మీ పర్పస్. అంటే మేబీ నేను క్రికెట్ ప్లేయర్ కాకపోవచ్చు, బట్ ఐ హ్యావ్ ద ఎబిలిటీ టు క్రియేట్ మెనీ క్రికెట్ ప్లేయర్స్ అండ్ ఐ కెన్ డూ దిస్. బికాస్ ఐ నో ద బిలీఫ్, ద హోప్, నా మైండ్లో ఉన్న థింగ్స్ అన్నీ, ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఇంపాక్టింగ్ పీపుల్ అండ్ ఐ కెన్ డూ దాట్. అండ్ లోన్లీనెస్ అంటారా, ఎన్నో రాత్రులు, ప్రతిరోజు, no one knows because people see I love, right? They love, అంటే I used to fake because నాకు అర్థమైంది ఏంటంటే నేను బాధలు చెప్పినా nobody cares. ఇవన్నీ నాకు అర్థమైంది. So I used to love, I used to fake to the world that I'm happy, but internally I'm dying every single day because I'm going nowhere. I'm with frustration, depression, loneliness, no people around me, no guidance, no mentor and all these things. But ఇవన్నీ బ్రేక్ చేసి కూడా నేను ఎక్కడి దాకా వచ్చిన, అండ్ ఏది కూడా నన్ను ఆపలేకపోయింది. ఐ మైట్ నాట్ హ్యావ్ బికమ్ ఏ క్రికెట్ ప్లేయర్, బట్ ఐ మైట్ బికమ్ సంథింగ్ బియాండ్ దాట్. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ గాడ్ ప్లాన్స్, దాట్ ప్రతిరోజు దేవుడిని నమ్ముతుండే, దట్ ఏదో ఒక రోజు నాకు మంచి లైఫ్ ఇస్తాడని. అండ్ ఐ యూస్ టు వర్క్ ఫర్ దాట్. సో ఐ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. అండ్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సి, ఇట్స్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై స్టోరీ, నాట్ బికాస్ ఐ వాంట్ లైక్ you can judge me or whatever it is, but I'm just sharing my story. My whole point and ఏంటంటే to impact lot of people, to inspire lot of people, because we can do something, we have that ability. The only thing is we should not give up, we should have the right people around us, అది ఉండాలి. So that's my whole point. And the thing is ఇవన్నీ దాటుకుని ఇక్కడి వరకు వచ్చిన, అండ్ ఇంకా చాలా ముందుకు వెళ్ళేది ఉంది. So nothing can stop me because of the mindset, because of the way I train myself, and most importantly ఇంకొకటి, sports taught me so many things. స్పోర్ట్స్ వల్ల నేను ఎంతో నేర్చుకున్నా. టు నాట్ గివ్ అప్, కన్సిస్టెన్సీ, కమిట్మెంట్, టైమ్ సెన్స్, డిసిప్లిన్, ఆల్ దీస్ థింగ్స్. నేను ఎప్పుడు అనుకుంటుంటే ఇవన్నీ నేను నేర్చుకున్నది, నేను మనీ సంపాదించకపోవచ్చు, బట్ ఒక రోజు ఇవన్నీ క్వాలిటీస్ నాకు ఉపయోగపడతాయి. అండ్ నౌ ఇట్ మేడ్ మీ మెంటలీ స్ట్రాంగ్. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై స్టోరీ అండ్ ఐ వాంట్ టు షేర్ మై స్టోరీ. I want to impact many other people around the world. I have to introduce myself because ఎందుకంటే కొంతకాలం తర్వాత నాకు ఇంట్రొడక్షన్ అనేది అవసరం లేకపోవచ్చు, బికాస్ ఆ టైం వస్తుంది, నాకు నమ్మకం ఉంది, ఆ టైం వస్తుంది. అండ్ ఐఎమ్ CKR and I just started.